కుప్పంలోని హాకింగ్ స్కూల్ కరస్పాండెంట్ హఫీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జేడీ డీఈఓ ఇచ్చిన ఆర్డర్లను హైకోర్టు డిస్మిస్ చేసిందని తెలిపారు. అధికారాన్ని దుర్వినియోగం చేశారని హైకోర్టు పేర్కొందన్నారు. హాకింగ్స్ పాఠశాలలో 8, 9, 10 తరగతుల అనుమతులను ఎందుకు రద్దు చేశారని డీఈఓ 6 వారాల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో తెలిపారన్నారు. అధికారులు చేసింది తప్పు అని నిరూపించడానికి హైకోర్టుకు వెళ్లామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మరోసారి ఇలా పాఠశాలపై కక్ష సాధింపులు చేయవద్దన్నారు. నేను వైసీపీలో ఉన్నాననే కక్షతో కావాలని హాకింగ్స్ పాఠశాలపై ఇలాంటి కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. వారం ముందు ఇదే రోజు ఇదే సమయానికి ఒక బాంబు లాంటి వార్త విన్నాం. అదేంటంటే హాకింగ్ స్కూల్ గుర్తింపు రద్దు అని. కానీ వాస్తవానికి హాకింగ్ స్కూల్ గుర్తింపు 8, 9, 10 స్టేట్ బోర్డు మాత్రం విత్డ్రా చేసుకొనింది. కానీ సిబిఎస్ఈ గుర్తింపు ఉంది. ఆ విధంగా చెప్పకుండా డైరెక్ట్గా గుర్తింపు రద్దు విత్డ్రా చేసుకున్నాము అనేసరికి పేరెంట్స్ చాలామంది భయపడ్డారు. కానీ సత్యమేవ జయతే అంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది అని చెప్పడానికి వారం కాకముందే హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ ఇదొక మంచి ఎగ్జాంపుల్. నిన్న హైకోర్టులో దాఖలు చేస్తే హాకింగ్ స్కూల్ డిఓ మేడం గారు ఇచ్చింది ఆర్డర్స్ని ప్లస్ ఆర్జేడీ గారు ఇచ్చిన ఆర్డర్స్ని అన్నిటినీ సస్పెండ్ చేశారు. ఏమని చెప్పి రాశారంటే ఆప్షన్ క్లియర్లీ ఒపీనియన్ క్లియర్లీ ఇన్ వయలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే దుర్వినియోగం చేశారు అధికారాన్ని. మాకు కేవలం మేము 10 days టైం అడిగాం రిప్లై ఇవ్వడానికి. అది కక్ష సాధింపులని ఇందాక చెప్పినాను. దీంట్లో కూడా జడ్జ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో అలిగేషన్స్ మేడ్ బై వన్ ఆఫ్ ది లోకల్ రాజకీయ నాయకుడు అనేది చాలా క్లియర్గా ఉంది. వన్ ఆఫ్ ది లోకల్ పొలిటీషియన్ అనేసి చాలా క్లియర్గా ఉంది. సో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇది కావాల్సిందిగా చేసిన కుట్ర అనేసి. సో దయచేసి ఎవరు దీని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ధైర్యంగా ఉండండి. స్కూల్ యథావిధంగా జరుగుతుంది. సిబిఎస్ఈ అఫిలియేషన్ ఉంది. గత 2 సంవత్సరాలుగా కూడా సిబిఎస్ఈ అఫిలియేషన్ జరిగింది. ఇప్పుడు కూడా సిబిఎస్ఈనే జరుగుతుంది. వ్యక్తిలో చాలా నీట్గా క్లియర్గా రాసింది టీడీపీ మైనారిటీ కాన్స్టిట్యున్సీ సెక్రటరీ అనేసి. సో అందులో కూడా జడ్జ్ గారు కూడా అది చూశారు మొత్తము. నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి ఇలా జరిగిందనేసి ఆయన చాలా క్లియర్గా ఆర్డర్స్ని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయం ఎప్పటికీ గెలుస్తుందని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ అని చెప్పడానికి మీ అందరికీ నేను గర్విస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.